మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలక నేత చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ప్రణీత్రావు చేత ఫోన్ ట్యాపింగ్ చేయించిన కీలక నేత ఎవరు? ఈ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు ప్రణీత్రావు కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధం ఉందా? ఈ కేసులో ఎర్రబెల్లి పేరు తెరపైకి రావడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు. నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా ఊరు, మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినట్టు. కావాలని ఫోర్స్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. బంధువు కాదు, మా ఊరు. మా బంధువు అయితే నీకు తెలియదా? మా ఊర్లే. మా బంధువులంతా ఎక్కువ మేచిరాజపల్లిలో ఉంటారు, కళ్ళల్లో ఉంటారు. మేము పర్వతగిరికి మేషనోళ్ళ సంబంధం మాకు పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏం లేరు. అంతా మా కులపోళ్ళు ఉన్నారు. నాన్న ఇల్లుటం వచ్చిండి. అది నాకు కూడా తెలియదు. ఉన్న ప్రామిస్ చెప్తాం, మాకు సంబంధం లేదు. ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలక నేత చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ప్రణీత్రావు చేత ఫోన్ ట్యాపింగ్ చేయించిన కీలక నేత ఎవరు? ఈ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు ప్రణీత్రావు కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధం ఉందా? ఈ కేసులో ఎర్రబెల్లి పేరు తెరపైకి రావడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే ఇష్యూపై స్పందించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణీత్రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వార్ రూమ్ కూడా తనకు తెలియదన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్రావు మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారు బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీలోకి పోతున్నారని విమర్శించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు ఎర్రబెల్లి. ప్రణీత్రావు కేసుకు మాజీ మంత్రి ఎర్రబెల్లికి సంబంధం ఏమైనా ఉందా? ఇంతవరకు ముఖ్య నేత అన్న ప్రణీత్రావు ఆ ముఖ్య నేతను పోలీసులు కనుగొన్నారా? ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిగా మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేయడం, ఆ తర్వాతకి నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, 14 రోజుల పాటు రిమాండ్ తరలించడం, ఆ తర్వాతకి చెంచల్గూడ జైలు నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి పలు హార్డ్ డిస్కులు, అదేవిధంగా రికార్డుల మాయం వ్యవహారంలో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా ఆయనపై కూడా కేసు అయితే నమోదని చెప్పచ్చు. ఇందులో ప్రధానంగా విచారణలో మాత్రం కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ఉందో గత ఎన్నికలకు ముందు కూడా కొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్రావు ఒప్పుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే కూడా ట్యాపింగ్ కు పాల్పడినట్టుగా పోలీసు విచారణలో ప్రణీత్రావు ఒప్పుకోవడం జరిగింది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కీలక నేత ఎవరనే అంశంపై కూడా జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా పోలీసుల ప్రాథమిక విచారణలో మొత్తం ప్రణీత్రావు కీలక విషయాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేత ఇచ్చినటువంటి ఆ నెంబర్స్, అదేవిధంగా ట్రాప్ చేసేటటువంటి ఆ యొక్క నెంబర్స్, అదేవిధంగా దీంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వెల్లడించడం జరిగింది. బీఆర్ఎస్ నేత ఇచ్చినటువంటి ఆ ఫోన్ నెంబర్లు ట్రాపింగ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చేవారని ఎక్కువ కూడా అప్పటికి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు రేవంత్ రెడ్డితో పాటు తన సొంత నియోజకవర్గం సంబంధించిన కొంతమంది నేతల నెంబర్లు ఇవ్వడం, అవన్నీ కూడా ఏదో ట్యాపింగ్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేడకైతే చుట్టుకుందని చెప్పొచ్చు. ఏదైతుందో ప్రణీత్రావుతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గంలోని కొంతమంది ప్రతిపక్ష నేతలు అదేవిధంగా నెంబర్లను కూడా ట్యాప్ చేయించాలని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సొంత ఊరైనటువంటి పర్వతగిరి మండల కేంద్రంగా ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి ప్రణీత్రావు పర్యవేక్షణలో కూడా ఈ యొక్క టాస్క్ నడిచినట్లుగా
తెలుస్తుంది. అసలు ప్రణీత్ రావు విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. అదేవిధంగా ప్రణీత్ రావు సొంత జిల్లా కూడా వరంగల్ జిల్లా కావడం, అదేవిధంగా తన అత్తగారైనటువంటి ఊరు దయాకర్రావుకు స్వగ్రామంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు కూడా తన బంధువులు అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించడం జరిగింది. అది ఎవరైతే ఉన్నా కూడా ఇందులో ఉన్నటువంటి ప్రణీత్ రావు అసలు తనకు సంబంధమే లేదా, అతను ఎప్పుడు కూడా చూడలేదని దానికి సంబంధించిన అంశంపై సున్నితంగా తిరస్కరించడం అయితే జరిగింది చెప్పొచ్చు. అంటే మరోవైపు కూడా ఇటు గతంలో జరిగినటువంటి ఓటుకు నోటు కేసులో కూడా కొన్ని లీకులు ఇచ్చాడు దయాకర్రావు అంటూ కూడా గతంలో జరగడం, ఆ తర్వాతకి అతనే టార్గెట్ గా చేసుకుంటూ ఇప్పుడు జరిగేటువంటి యొక్క ఇష్యూ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా జోరుగా అయితే కూడా ప్రశాంత కొనసాగుతామని చెప్పవచ్చు. రైట్. అయితే అసలు ఆ ముఖ్య నేతను పోలీసులు ఏమన్నా కనుగొన్నారా? ప్రస్తుతానికైతే ఇంకా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా అతను మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత ఎవరని చెప్పి ఇంకా పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు. కానీ వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి దయాకర్రావు అని చెప్పి కొంత ఆరోపణలు వస్తున్న తరుణంలో కూడా దయాకర్రావు కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడడం జరిగింది. తనకు ఈ ఫోన్ ట్యాపింగ్ కు అసలు సంబంధమే లేదని, అసలు ప్రణీత్ రావు ఎవరో కూడా తనకు తెలియదంటూ కూడా చెప్పినట్టు నేపథ్యంలో కూడా మరెవరైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత ఉన్నారా అని దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.